ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమె దేవుని నామునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా మన సంఘాల్లో ఆరాధనలు జరిగినాయి కదా. యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి పరిస్థితి, సిలువపై పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాము. అయితే ఇక్కడ వాక్యభాగం మరి ఏం చెప్తుందంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా వెల్లడిపరిచాడంటే, మనం ఇంకా పాపలు ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాను. అవును ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎందుకు సిలువేయబడ్డాడు మనం చూస్తే, పాపులమైన మన కొరకు, పాపం అనొచ్చు జీతము మరణం కాబట్టి ఆ మరణ శిక్షకు మనం పాత్రులుగా కాకుండా ఉండటం కోసం మనం పొందవలసిన శిక్షను మనకు బదులుగా ప్రభువారు సిలువలో పొందారు. ఆయన మన మీద ఉన్నటువంటి శాపాన్ని పాపాన్ని కొట్టివేసి సిలువలో మనకు అడ్డుగా ఉన్నటువంటి అరుణపత్రాన్ని సిలువకు మేకులకి వేసి కొట్టి మనకు విడుదల కలుగు చేశాడు. మనకున్న అడ్డుగోడను పడగొట్టాడు. మన ఉభయులను ఐక్యపరిచాడు. ప్రభువుతో సమాధానం పరిచాడు. దేవుని ఇంటికి వారిగా మనల్ని సిద్ధపరిచాడు. దేవుడు ఎందుకు ఆ విధంగా చేశాడంటే కేవలం ప్రేమను బట్టి. అందుకే దేవుడు ఆ ప్రేమ మన పట్ల ఉండబట్టే, ఆ ప్రేమను బట్టి మనం ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క త్యాగాన్ని, ఆ యొక్క బలిని ప్రభు మన కొరకు చేసి అన్నాడు. మరి ప్రభువారు ఈ విధంగా లోకానికి రాకుండా బలి అర్పించకపోతే, శిలువ మరణం పొందకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ అనేది లేదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం మరి 16వ వచనం కూడా మనం చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తండ్రి అనే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడంట. ప్రేమించబట్టి తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోక రక్షణ కొరకు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే వారు రక్షించబడలాగన మరి మనుషులమైన మన రక్షణ కొరకు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన నోట ఏ కవటం లేదు కానీ నలుగుబట్టకు యెహోవాకు ఇష్టమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి తన ఉద్దేశపూర్వకంగా తన కుమారుని, తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి పంపించి మనం పొందవలసిన శిక్షణ ఆయన పొందినట్లుగా అనుమతించి ఆయన చేసినటువంటి శిలువ బలియాగం ద్వారా ఈరోజు నిన్ను నన్ను రక్షించుకొని తన బిడ్డలుగా ఆయన అంగీకరించాడు. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుడు మనల్ని తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఒకప్పుడు ఆయన సిలువేయబడిన మనందరం పాపులమే. ఇప్పుడు ఆయన పొందిన సిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ, ఆయన పొందిన గాయం ద్వారా మన రోగాలకు స్వస్థత కలుగుతుంది. కింద వచనం చదివితే, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా మరి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. ఇప్పుడు ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన వలన బట్టి మన ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. కాబట్టి ఆయన ఎంతో ప్రేమ నీ పట్ల నా పట్ల కనపరిచి మన రక్షణ కొరకు దేవుడు కార్యం చేశాడు. అయితే ఇప్పటికైనా అసలు విలువను తెలుసుకొని మనం రక్షణ పొందితే, ప్రభు బిడ్డలుగా అంగీకరించబడితే మనం ధన్యులము. ఆ విధంగా ఎవరికి వారు మన హృదయాన్ని పరిశీలించుకొని ప్రభువుకి మన హృదయంలో చోటిచ్చి రక్షణ పొంది ప్రభు బిడ్డలుగా మారాలని దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా ప్రభు కొరకు మన హృదయాన్ని ఆయత్తపరుచుకుందాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యభాగాన్ని బట్టి నీకు వందనాలు. అవునాయన, మేము ఇంకా పాపులు ఉండగానే క్రీస్తు మా కొరకు చనిపోయాడు నాయన. ఆ విధంగా నీ ప్రేమను మా పట్ల వెల్లడిపరిచావు. నీకు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు. నీ ప్రియ కుమారుని పంపి మా కొరకు సిలువ బలి అర్పించడానికి ఏర్పాటు చేసే దారాన్ని బట్టి నీకు వందనాలు నాయన. దేవా, ఆ రక్తం ద్వారా మా పాపాలు కడగబడి రక్షించబడి
నీ మందలో చేర్చబడే కృప మాకు అందరికీ దయచేయండి. రక్షణ పొందిన ప్రతి వారిని బట్టి నీకు వందనాలు. వారిని స్థిరపరచండి. పొందిన వారికి రక్షణ దయచేయండి. ఎవరు నశించిపోకుండా అందరూ రక్షించబడటానికి సహాయం చేయండి. ఈ దినం మేము చేయి పనిపాట్లో రాకపోకలో క్షేమం దయచేయండి. దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.